నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ చెల్లించిన అవమానం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. చెల్లెలి మీద దొంగతనం నేరం మోపి ఆడపడుచుని పుట్టింటికి దూరం చేశారు అన్నావదినలు. అది కూడా సరిపోదని బావగారి కాలర్ పట్టుకొని అవమానించి ఇంట్లో నుంచి గెంటేశారు. అలాంటి అన్నావదినలకి బుద్ధి చెప్పడం కోసం తను తీసుకున్న నిర్ణయం ఏమిటి, తన అన్నావదినలిద్దరికి ఎలా బుద్ధొచ్చింది అనేది ఈ కథలో మనం వినొచ్చండి. విద్య తన అత్తగారు, మామగారు, ఇంకా భర్త, తన ఇద్దరు బిడ్డలతో చాలా చిన్న ప్రపంచంలో తను చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు తన చిన్న వదిన స్వప్న నుంచి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి విద్య మనసులో లేదు. తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని వెంటనే బయలుదేరి రమ్మని స్వప్న విద్యతో చెప్పింది. అప్పటి నుంచి విద్య ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంది. విద్య తన పుట్టింటి గురించి ఆలోచించినప్పుడల్లా తన పుట్టింట్లో తనకి, తన భర్తకి అవమానం జరిగింది అన్న బాధతో ఆమె తల్లిదండ్రుల ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు. ఎన్నో ఏళ్ల నుంచి తన పుట్టింటితో, తన పుట్టింట్లో ఉన్న వాళ్ళందరితో తన సంబంధాలన్నీ తెంచేసుకుంది. మరిచిపోయి కలిసిపోవడానికి అదంత చిన్న అవమానం ఏమీ కాదు. పైగా అవమానం జరిగింది తనకి కాదు, తన భర్తకి. ఆడవాళ్ళు తమకి ఎంత అవమానం జరిగినా సహిస్తారు, భరిస్తారు. కానీ తన భర్తకి అవమానం జరిగితే భరించలేరు. అందుకే విద్య తన భర్తని అవమానించిన తన పుట్టింటి వారితో ఎప్పుడో సంబంధాలన్నీ తెంచేసుకుంది. తన పుట్టింట్లో విద్య తండ్రితో పాటు ఇద్దరు అన్నయ్యలు, వారి భార్యలు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. విద్య తల్లి చాలా ఏళ్ల క్రితమే మరణించింది. తన అన్నయ్యలిద్దరికంటే విద్య చిన్నది. ఆ రోజు ఉదయం విద్య పనంతా పూర్తయిపోయిన తర్వాత తన గదిలో కూర్చుని తన చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేసుకోవడం ప్రారంభించింది. రోజంతా పిల్లల అల్లరి గురించి, నానమ్మ మాటలతో, అమ్మ కసుర్లు, విసుర్లు, కోపంతో, పిల్లల మీద ఎవరు ఎన్ని కంప్లైంట్లు చేస్తున్నా రఘురామ్ గారు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండేవారు. లేదంటే తనకి కంపెనీలో ఉన్న చిన్న సాధారణ ఉద్యోగంతో, చాలని జీతంతో ఇల్లంతా ఎలా నడిపించాలా అని ఆలోచిస్తూ ఉండేవారు. అలా మౌనంగా ఉండడం వల్ల, ఏమీ మాట్లాడుకోకుండానే తల్లిదండ్రులిద్దరూ ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటారు అనే విషయం విద్యకు అప్పుడప్పుడు అర్థమయ్యేదే కాదు. రఘురామ్ గారిది, జానకి గారిది మధ్యతరగతి కుటుంబమే అయినా వాళ్ళు తమ సంపాదనతో, ముగ్గురు పిల్లలతో చాలా సంతోషంగా ఉండేవారు. విద్య కానీ, తన అన్నయ్యలు కానీ వాళ్ళ బడ్జెట్కి సరిపోని వస్తువులు కావాలని కోరుకున్నప్పుడల్లా అమ్మా నాన్నలిద్దరూ నిస్సహాయ కళ్ళతో వాళ్ళని చూస్తూ ఉండేవారు. అలాంటప్పుడు విద్య తల్లి జానకి గారు పిల్లల్ని తిట్టకుండానే, కోప్పడకుండానే తన మనసులోని మాటలని, తమ నిస్సహాయతని వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తూ ఉండేది. వాళ్ళు అడిగిన వస్తువులు మరిచిపోయేలా చేయడం, లేదంటే టాపిక్ని మార్చడం, ఇలాంటివేవో చేస్తూ ఉండేది. రఘురామ్ గారు పనిచేసే ఆఫీసు ఆ ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆయన సైకిల్ మీదే ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉండేవాడు. దాని ద్వారా ఆయన బస్సు ఛార్జీల్ని ఆదా చేసేవాడు. తిరిగొచ్చే సమయంలో ఆయన ఆ బస్సు ఛార్జీ డబ్బులతో పిల్లలకి ఏమైనా తినడానికి తీసుకొస్తూ ఉండేవాడు. విద్య పెద్దన్నయ్య వినయ్ కూడా కాలేజీ నుంచి వచ్చేటప్పుడు చెల్లెలికి, తమ్ముడికి జిలేబీలో, సమోసాలో తీసుకొచ్చి తినిపించి వాళ్ళిద్దరినీ సంతోషపెట్టేవాడు. రెండో అన్నయ్య విజయ్ కూడా కాలేజీలో చదువుకునేవాడు. రఘురామ్ గారికి వినయ్ మీద చాలా నమ్మకం ఉండేది. ఎందుకంటే వినయ్ చాలా తెలివైనవాడు, చాలా మంచివాడు. చదువులో ఎప్పుడూ ముందే ఉండేవాడు. ప్రతి తరగతిలోనూ ఫస్టే వస్తూ ఉండేవాడు. టీచర్స్ అందరూ తనని మెచ్చుకుంటూ ఉండేవారు. అందుకే రఘురామ్ గారు తన చదువు కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. ఖరీదైన కోచింగ్లు, కాలేజీలకు వెళ్ళి రావడానికి బస్ కోసం డబ్బులు, అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళు. వినయ్ కూడా తల్లిదండ్రుల అంచనాలకి అనుగుణంగా వాళ్ళ కష్టాన్ని ఏమాత్రమూ దుర్వినియోగం చేయకుండానే జీవించేవాడు.
10వ తరగతిలో, ఇంటర్లో 10వ తరగతిలో మండలం ఫస్ట్ వచ్చాడు, ఇంటర్లో కాలేజీ ఫస్ట్, డిగ్రీలో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు, ఎంబీఏలో కూడా సీటు సంపాదించాడు. వినయ్ని చదివించడం కోసం మెల్లమెల్లగా జానకి గారు మెడలోని బంగారం మొత్తాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. తన బంగారం మొత్తం తాకట్టులోకే వెళ్ళిపోతూ ఉండేది. తల్లి మెడలోను చేతులకి గిల్టు నగలే ధరించడం ప్రారంభించింది. జానకి గారికి ఒక్క బంగారు ముక్కు పుడక మాత్రమే మిగిలింది. కానీ వినయ్, విజయ్ వాటి గురించి అస్సలు ఆలోచించే వాళ్లే కాదు. కానీ మాటల సందర్భంలో అప్పుడప్పుడు తమ తల్లిని ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. అమ్మా, నీ నగలన్నీ ఏమైపోయాయి? నీకు నగలు చాలా బరువైనట్టున్నాయి, అన్ని లాకర్లో భద్రంగా దాచిపెట్టేసుకున్నావు అంటూ వెటకారంగా నవ్వేవాడు. కానీ జానకి గారు మాత్రం కోపం తెచ్చుకోకుండా కొడుకుతో నవ్వుతూ చెప్పేది, నేను అందంగా నగలని అలంకరించుకోవడం కంటే నా కొడుకుల భవిష్యత్తు అందంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను అంటూ చెప్పేది. తన కాలేజీ చదువు పూర్తి చేసుకుని క్యాంపస్ సెలక్షన్లోనే ఉద్యోగం సంపాదించాడు వినయ్. వినయ్కి ముంబైలోని ఒక మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఆ రోజు ఆ ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ స్వీట్లు కూడా పంచారు. ఆ రోజు రఘురాం గారి మొహంలో దిగులు, నిస్సహాయత అన్నీ కనిపించకుండా మాయమైపోయాయి. అతని ముఖంలో సంతోషము, చిరునవ్వు తిరిగి వచ్చినట్టుగా అనిపించాయి. ఆయన భారాలన్నీ తేలిగ్గా మారినట్టుగా ఆయన కనిపించింది. ఆయన తమ కష్టాలన్నీ తీరిపోతాయని, ఆయన చాలా బాధ్యతల నుంచి విముక్తి పొందొచ్చని ఆశపడ్డారు. ఇక వినయ్ ఉద్యోగం సంపాదించాడు. వచ్చే జీతంతో ఇంటి బాధ్యతలన్నీ తీసుకొని తమకి, తమ్ముడికి, చెల్లెలికి ఎలాంటి కష్టము కలగకుండా చూసుకుంటాడు అని, ఇన్ని రోజులు తాము పడిన కష్టానికి ప్రతిఫలం దొరికిందని రఘురాం గారు, జానకి గారు చాలా సంతోషించారు. రఘురాం గారు వినయ్ కోసం కొత్త బట్టలు, షూస్ ఇంకా అవసరమైన వస్తువులకి డబ్బులు కూడా ఇచ్చారు. టికెట్ బుక్ చేసుకుని వినయ్ ముంబైకి బయలుదేరాడు. ఇప్పుడు ఇక జానకి గారు, రఘురాం గారు వాళ్ళకి రాబోయే మంచి రోజుల కోసం కలలు కంటూ ఉన్నారు. అర్ధరాత్రి నిద్రపోతూ నీళ్ల కోసం లేచిన విద్య మంచినీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల గదిలో నుంచి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. రఘురాం గారు జానకి గారితో మాట్లాడుతూ, ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే జానకి, ఆ భగవంతుడు మన మొర విన్నట్టున్నాడు. ఇక మనకి సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి. ఇక మనిద్దరం భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిశ్చింతగా ఉండొచ్చు. ఇన్ని రోజులు గానుగిద్దుల్లాగా పనిచేశాము. చాలని జీతంతో నువ్వు కూడా చాలా ఓర్పుగా కుటుంబాన్ని నడుపుకొచ్చావు. ఇప్పుడు మనం ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మన వినయ్కి మంచి ఉద్యోగం వచ్చింది. చాలా పెద్ద కంపెనీ అట. నెలకి 1,00,000 రూపాయల జీతం వస్తుంది. మన కష్టాలన్నీ మెల్లమెల్లగా తీరిపోతాయి. ఆ భగవంతుడు మనకి మంచి రోజులు తీసుకొచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మన వినయ్ కాలేజీ ఫీజుల కోసం నీ ఒంటి మీద నగలన్నీ ఒక్కొక్కటిగా సంతోషంగా ఇచ్చేశావు. మళ్ళీ నీ కొడుకు నీ కోసం నగలు చేయిస్తాడులే. లక్షలు సంపాదిస్తున్న వాడికి ఇదో లెక్క ఏమిటి చెప్పు అన్నారు రఘురాం గారు నవ్వుతూ. ఆ మాటలకి జానకి గారు ముసిముసిగా నవ్వుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత నా కష్టానికి, నీ త్యాగాలకి ఒక విలువ దొరికిందోయ్. మన వినయ్ ప్రయోజకుడయ్యాడు. అసలు అన్నింటికంటే ముందుగా మన వినయ్ డబ్బులు పంపించగానే నీ కోసం ముందుగా ఒక వాషింగ్ మిషన్ కొంటాను. చాలా రోజుల నుంచి నీకు వయసు పెరగడం వల్ల వెన్నునొప్పి కూడా ఎక్కువైపోతోంది. అయినా సరే ఇన్ని రోజులు మన పరిస్థితుల దృష్ట్యా నువ్వు నేల మీద కూర్చొని బట్టలు ఉతుకుతున్నావు. ముందుగా నీకు వాషింగ్ మిషన్ కొనిచ్చేస్తాను అని చెప్పి రఘురాం గారు చెప్పగానే వెంటనే జానకి గారు, వాషింగ్ మిషన్ ఏమీ వద్దులేండి, నాకు ఇప్పుడు ఏమీ కష్టంగా ఏమీ లేదు. ముందు బయట మనం చేసిన అప్పులన్నీ తీర్చేద్దాం. ఎవరు ఏ సమయంలో ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తారో అని ఇన్ని రోజులు ఎంతో భయపడుతూ బ్రతికాను నేను. ఇప్పుడు మన వినయ్ డబ్బులు పంపగానే ఆ అప్పులన్నీ తీర్చేద్దాం. ఆ తర్వాత మీ కళ్ళు బాగోలేదంటున్నారు కదా, సరిగ్గా కనిపించడం లేదు అని కూడా అంటున్నారు. కళ్ళ హాస్పిటల్కి వెళ్ళి మీ కళ్ళు చూపించుకుని కళ్ళజోడు తీసుకుందాం. మీ కంటి చూపు బలహీనమైపోయింది అని నాకు తెలుసు. ముందుగా అవే ముఖ్యం నాకు అని చెప్పి జానకి గారు అన్నారు. తర్వాతి నెలలో
వినయ్ తన మొదటి జీతం పంపినప్పుడు జానకి గారు ఇంకా రఘురాం గారు చాలా ఆశ్చర్యపోయారు. ఆ మనీ ఆర్డర్‌లో రూ. 5,000 మాత్రమే ఉన్నాయి. వినయ్ తన తండ్రి అకౌంట్‌కి 5,000 మాత్రమే పంపించాడు. మిగతా డబ్బులు తన ఆఫీస్‌లో కొంచెం ఇవ్వాలని, ఆఫీస్‌కి వెళ్ళడానికి బ్రాండెడ్ బట్టలు, మొబైల్ ఫోను కొనాలని, ఇంకా తను ఉండడానికి ఒక మంచి ఫ్లాట్ చూసుకొని కూడా మారిపోవాలని, ఇంకా తను ఒక యాపిల్ ఫోను, ల్యాప్‌టాప్ కూడా కొనుక్కోవాలని చెప్పాడు. ఆ మాటలు విన్న జానకి గారు రఘురాం గారి ఆశల మీద నీళ్లు చల్లిపోయినట్టయిపోయింది. ఇన్నేళ్లు తనని కష్టపడి, పెంచి, తన కాలేజీ ఫీజుల కోసం అప్పులు చేసి, తననింత ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రుల కష్టం గాని, బాధ్యతల్ని పంచుకోవాలని గాని వినయ్ అనుకోలేదు. తన జల్సాలకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలో, ఆ అప్పులన్నీ ఎలా తీర్చాలో, ఇంటిని ఎలా నడిపించాలో కూడా రఘురాం గారికి, జానకి గారికి అస్సలు అర్థం కావడం లేదు. వినయ్ చదువు మరో సంవత్సరంలో పూర్తవబోతుంది. విద్య ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. 2 ఏళ్లలో రఘురాం గారి ఉద్యోగం కూడా పోయింది. రఘురాం గారి చిన్న కొడుకు, కూతురు చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం చాలా ఆందోళన చెందుతున్నారు. రఘురాం గారి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కోసం వినయ్ మీదే ఆధారపడ్డారు. కానీ ఆయన అనుకున్నవేవీ జరగలేదు. వినయ్ ప్రతి నెల 3,000, 4,000 తండ్రి అకౌంట్‌కి పంపించి తన సమస్యలన్నీ చెప్పేవాడు. తన జీతం మొత్తం తన లగ్జరీలకే ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాడు. అంతేకాకుండా వినయ్ తన కంపెనీ యజమాని కూతుర్ని ప్రేమించడం కూడా మొదలుపెట్టాడు. అతను ఆ అమ్మాయి ముందు రిచ్‌గా కనిపించడం కోసం బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ షూసు, బ్రాండెడ్ వస్తువులే కొంటూ జీతమంతా వృధా చేసుకుంటూ ఉన్నాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో కంపెనీ ఎండీకి కూడా ఎలాంటి అభ్యంతరమూ లేదు. అన్నింటికంటే ముఖ్యంగా వినయ్ లాంటి తెలివిగల, టాలెంటెడ్ అల్లుడు దొరుకుతున్నాడని ఆయన చాలా సంతోషించాడు. వినయ్ పెళ్లి ముంబైలోనే జరిగిపోయింది. ఇంట్లో వాళ్ళందరికీ ముందుగానే అక్కడికి వెళ్ళడానికి టికెట్లు, పెళ్లి కోసం బట్టలు అన్నీ ఏర్పాటు చేశాడు వినయ్. పిల్లల పెళ్ళిళ్ళ గురించి జానకి గారు ఎన్నో కలలు కన్నారు. ఆవిడ కలలన్నీ కల్లల్ని చేసేస్తూ వినయ్ తన పెళ్లికి తల్లిదండ్రుల్ని, గెస్టుల్ని పిలిచినట్టుగా పిలిచాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తన మామగారు రఘురాం గారిని, వాళ్ళ కుటుంబాన్ని కలిశారు. ఏదో ఫార్మాలిటీగా పలకరించారు కానీ రఘురాం గారు ఆ కంపెనీ ఎండీ రఘురాం గారిని సరిగ్గా రిసీవ్ చేసుకున్నట్టుగా ఆయనకు అనిపించలేదు. రఘురాం గారు, జానకి గారు అక్కడికి వెళ్ళేసరికే పెళ్ళైపోయింది. అయినా సరే జానకి గారు, రఘురాం గారు కొడుకు, కోడలిద్దరిని పెళ్లి పట్టుల్లో చూసుకున్నాం కదా! ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు. మనకంతే 10,000 అనుకుని సరిపెట్టుకున్నారు. మనసులోనే నిట్టూర్చి ఊరుకున్నారు. పెళ్లి జరిగిన తర్వాతైనా కొడుకు, కోడలు తమ ఇంటికి వస్తారేమో, కోడలికి హారతిచ్చి ఆ ఇంట్లో గృహప్రవేశం చేయించాలని ఎంతగానో ఆశపడ్డారు జానకి గారు. కానీ వినయ్ ఆ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. జానకి గారు మెల్లిగా అడిగినా కూడా, "ఇప్పుడవన్నీ కుదరవమ్మా. ఆఫీస్‌లో చాలా పనులున్నాయి. అంతేకాకుండా మా మామగారు మా హనీమూన్‌కి చాలా కంట్రీస్ ట్రిప్పులు ప్లాన్ చేశారు. అవన్నీ అయిపోయాక తీరిగ్గా చూద్దాంలే" అంటూ చెప్పేశాడు వినయ్. ఆ తర్వాత కొన్ని రోజులకే వినయ్ భార్య కావ్య 4 సంవత్సరాలు ఆఫీస్ పని మీద అమెరికా వెళ్లాల్సొచ్చింది. ముంబైలో ఉద్యోగం చేస్తున్నప్పుడే వినయ్ ఇంటి ఖర్చుల గురించి, అప్పుల గురించి ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఇంటి బాధ్యత కూడా తీసుకోలేదు. ఇప్పుడు అమెరికా కూడా వెళ్ళిపోయాక, పెళ్లి కూడా జరిగిపోయాక ఇంకేం పట్టించుకుంటాడు అని చాలా బాధపడ్డారు రఘురాం గారు. ఇప్పుడు ఉన్న ఒక్క ఆశ కూడా నీళ్లు జల్లినట్టుగా అయిపోయింది. కానీ విజయ్ తండ్రి భుజం మీద చెయ్యేసి, "నాన్నా నేనున్నాను కదా! నేనన్నీ చూసుకుంటాను" అంటూ తండ్రికి భరోసా ఇచ్చాడు. విజయ్ చదువు కోసం ఇంకో సంవత్సరం మిగిలింది. కాలేజీకి వెళ్ళడంతో పాటు ఒక పార్ట్ టైమ్ జాబ్‌ని కూడా చూసుకున్నాడు విజయ్. కొంతసేపు ఒక కంపెనీలో పనిచేయడం ప్రారంభించాడు. తండ్రి ఆవేదన చూసి విజయ్ తండ్రికి ఎలాగైనా సరే సహాయం చేయాలని ఇంటి బాధ్యతలన్నీ తీసుకున్నాడు. రఘురాం గారు ఉద్యోగం కోల్పోయిన తర్వాత విజయ్ తన చదువు పూర్తి చేసుకొని ఒక కంపెనీకి మేనేజర్ కూడా అయ్యాడు. విజయ్ కూడా తన ఆఫీస్‌లో పనిచేసే స్వప్న అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే స్వప్న, విజయ్‌ల పెళ్లి పెద్దల ఇష్ట ప్రకారమే జరిగింది. స్వప్న కూడా చాలా మంచి అమ్మాయి.
అత్తామామలకి చాలా విలువిచ్చేది. వాళ్ళిద్దరినీ చాలా గౌరవంగా చూసుకునేది. ఆడపడుచును కూడా ఆదరంగా పలకరించేది, స్నేహంగా ఉండేది. ఉద్యోగం చేస్తున్నా సరే ఏమాత్రము పొగరు, గర్వము లేని అమ్మాయి. చాలా తక్కువ కాలంలోనే ఆ ఇంట్లో అందరితోనూ కలిసిపోయింది. ఒక సంవత్సరం తర్వాత విజయ్ స్నేహితుడు రాహుల్ మంచి పొజిషన్‌లో ఉండడంతో వాళ్ళింట్లో మాట్లాడి విద్యనిచ్చి పెళ్లి చేశారు. రాహుల్ అప్పుడే కొత్తగా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. సొంతంగా ప్రమోషన్ కూడా సాధించాడు. వాళ్ళ కుటుంబం కూడా మంచిది కావడంతో విద్యకి తన స్నేహితుడినిచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయించాడు విజయ్. పెద్దలందరూ ఒప్పుకోవడంతో అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు నచ్చడంతో వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది. అప్పటి వరకు పెద్ద కోడలు కావ్య ఆ ఇంట్లో ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు. ఆడపడుచు పెళ్లికైనా పెద్ద కోడలు వస్తుందేమో, పెద్ద కోడల్ని అందరికీ చూపించుకోవాలని, ఊర్లో వాళ్ళందరికీ పరిచయం చేయాలి అని ఆశపడ్డారు జానకి గారు. కానీ ఆ ఆశ కూడా అడియాసే అయ్యింది. ఆ సమయంలో కావ్య తల్లి కాబోతోందని, దాంతో డాక్టర్ తనకి బెడ్ రెస్ట్ చెప్పారు అని వంక చెప్పి కావ్య పెళ్ళికి కూడా రావడం మానేసింది. వినయ్ మాత్రమే బలవంతంగా పెళ్ళికొచ్చాడు. కానీ పెళ్లి విషయంలో బాధ్యత తీసుకోవాలని గాని, పెళ్లి ఖర్చులకి డబ్బులకేమైనా ఇబ్బందిగా ఉందా అని కానీ, తండ్రిని కానీ, తమ్ముడిని కానీ అడగనే అడగలేదు. వాళ్ళతో ఎక్కువగా మాట్లాడితే ఏమైనా డబ్బులడుగుతారేమోనని ఒక గెస్ట్ లాగానే పెళ్ళికొచ్చి, ఒక గెస్ట్ లాగానే వెళ్ళిపోయాడు. దూరం దూరంగానే ఉన్నాడు. జానకి గారు మాత్రం తన పెద్ద కోడలు కావ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పెళ్ళైన దగ్గర నుంచి కావ్య ఒక్కసారి కూడా అత్తమామల ఇంటికి రాలేదు. కానీ విజయ్ భార్య స్వప్న మాత్రం అత్తగారింట్లోనే ఉంటూ అత్తగారితో చాలా చక్కగా కలిసిపోయి ప్రవర్తించేది. స్వప్న ఇంకా విజయ్ తల్లిదండ్రులతోనే కలిసి ఉండేవారు. స్వప్నకి, విద్యకి మధ్య కూడా చాలా మంచి అనుబంధం ఏర్పడింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌లా ఉండేవారు. విద్య పెళ్లి జరిగిన తర్వాత రాహుల్‌కి ఒక చిన్న ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అప్పుడు విద్య తన నగలన్నింటినీ వాళ్ళ అమ్మ లాకర్‌లోనే పెట్టేసింది. మేం మాటి మాటికి ట్రాన్స్‌ఫర్‌ల పని మీద వేరే వేరే చోట్లకి తిరుగుతూ ఉంటాం. ఈ నగల్ని ప్రతిసారి మాతో ఉంచుకుంటే అంత సేఫ్టీ కాదమ్మా! వీటిని నీ దగ్గరే ఉంచమ్మా! నాకేదైనా అవసరం వచ్చినప్పుడో, లేదంటే మేము పర్మనెంట్‌గా ఒక చోటకి వచ్చేసి, ఒక్క చోటే సెటిల్ అయినప్పుడు నేను వీటిని నాతో పాటు తీసుకెళతాను అంటూ తల్లితో చెప్పి, లాకర్ తాళం జానకి గారికిచ్చింది. ఈ విషయాలన్నీ విజయ్‌కి, ఇంకా చిన్న కోడలు స్వప్నకి కూడా తెలుసు. విద్య, ఇంకా రాహుల్‌కి పూణేకి ట్రాన్స్‌ఫర్ అయ్యి చాలా రోజులవుతుంది. కానీ విద్యకి నగలతో ఏం అవసరమూ రాలేదు. అందుకే అవి తల్లి లాకర్‌లోనే ఉండిపోయాయి. జానకి గారు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు కూడా విద్యతో చెబుతూనే ఉండేవారు. "ఇంక నీ నగలన్నీ తీసుకెళ్ళి నీ దగ్గరే ఉంచుకో అమ్మా విద్య. నేను పెద్దదాన్నయిపోయాను. ఇంక వాటి బాధ్యత నాకెందుకు? రేపటి రోజులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు? నీ సొమ్ము నీ దగ్గరుంటే మంచిది కదా!" అంటూ చెప్పేవారు. కానీ విద్య ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. "పర్వాలేదులే అమ్మా! మేమెప్పుడైనా ఇంటికొచ్చినప్పుడు నేను తీసుకెళతానులే. అందాక ఉండని" అని తల్లి మాటలన్నింటినీ కొట్టి పారేసింది విద్య. అనుకోకుండా ఒకరోజు సడెన్‌గా జానకి గారికి హార్ట్ అటాక్ రావడంతో ఆవిడ ఈ లోకాన్ని వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయింది అర్ధాంతరంగా. ఆ రోజు పెద్ద కోడలు కావ్య మొదటిసారిగా ఆ ఇంటికొచ్చింది. 15 రోజుల కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత రఘురాం గారు విద్యతో, "అమ్మ విద్య, ఇప్పుడు మీ అమ్మ కూడా లేదు. ఇక నీ నగల్ని, నీ వస్తువులన్నింటినీ ఇక్కడుంచడం అంత మంచిది కాదు. నీ నగలన్నీ లాకర్‌లోనే ఉన్నాయి కదా! వాటిని లాకర్‌లో నుంచి తీసేసుకో. నీ దగ్గరే ఉంచుకో. నీతో పాటే తీసుకెళ్ళు" అంటూ చెప్పినప్పుడు విద్య తన తండ్రి చేతిలో నుంచి కీస్ తీసుకొని తన దగ్గరే ఉంచుకుంది. మరుసటి రోజు తన ఇంటికి బయలుదేరబోతూ ఉన్నప్పుడు తన తండ్రి ఇచ్చిన కీ సంగతి గుర్తుకొచ్చి తన బట్టలు సర్దుకుంటూ ఉన్నప్పుడు ఆ తాళం చెవి కనిపించగానే వెంటనే విద్య తన తల్లి గదిలోకి వెళ్లి తన లాకర్‌ని తెరవడం ప్రారంభించింది. అప్పుడు విద్య వాళ్ళ పెద్ద వదిన కావ్య అక్కడికి చేరుకొని, "మీ అమ్మ చనిపోయి 4 రోజులు కూడా కాలేదు. అప్పుడే నగల కోసం వెతకడం మొదలుపెట్టేసింది ఈ ఆడపడుచు. పుట్టింటినంతా దోచుకోవడానికే చూస్తోంది ఈవిడ. పుట్టింటి సొమ్మంతా దోచుకోవడం మొదలుపెట్టింది. అయినా అత్తగారి నగలలో మాకు కూడా సమానంగా వాటా వస్తుంది కదా! నీకా విషయం తెలుసా?" అంది. కావ్య నోట్లో నుంచి అలాంటి మాటలు విన్న విద్య చెలించిపోయింది. "లేదు కావ్య వదినా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నగలు నావి. జాగ్రత్తగా ఉంచమని ఎప్పుడో నేను అమ్మకిచ్చాను"
అని చెప్పగానే కావ్య కోపంగా, సిగ్గులేనితనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. దొంగతనం చేస్తూ పట్టుబడగానే అబద్ధాలు కూడా చెప్పేస్తున్నావా నువ్వు? అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావు కదా నువ్వు అంటూ కావ్య అరుస్తూనే ఉంది. విద్య ఎంత చెబుతున్నా సరే కావ్య వినిపించుకోవడం లేదు. దొంగతనం చేస్తూ నువ్వు నా మీద అహంకారం చూపిస్తున్నావా? తల్లి చనిపోగానే తల్లి నగలు దొంగిలించడానికి చూసిన దొంగవి నువ్వు. అయినా దొరికిపోయాక కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించొద్దు. నీలాంటి చీప్ మనుషుల గురించి నాకు బాగా తెలుసు అంటూ స్వప్నతో, చూడు స్వప్న, తన తండ్రిని లొంగదీసుకొని అత్తగారి నగలన్నీ ఎలా దోచుకుంటుందో అని కావ్య తన తోడికోడలు స్వప్నతో చెప్పింది. అప్పుడు స్వప్న వెంటనే, లేదక్కా, ఇవన్నీ విద్య నగలే. వాళ్ళు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెడుతున్నప్పుడు అత్తయ్య గారిని దాచిపెట్టమని అత్తగారికి ఇచ్చి వెళ్ళింది తను. మన అత్తగారికి ముక్కు పుడక తప్ప వేరే నగలు ఏవీ లేవు. చనిపోయినప్పుడు కూడా దాన్ని కూడా తీయనివ్వలేదు మామగారు. దాన్ని తీయడానికి ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఈ ఇంట్లో అత్తగారికి సంబంధించిన నగలు ఏవీ లేవు. ఆవిడ తన ఒంటి మీద నగలన్నీ బావగారి కాలేజీ ఫీజుల కోసమే అమ్మేశారట. ఆ లాకర్లో ఉన్న నగలన్నీ విద్యవే అని చెప్పగానే కావ్య కోపంగా, నువ్వు కూడా వాళ్ళ పక్షానే చేరిపోయావా? మీరిద్దరూ మంచి ప్లానే వేసుకున్నారు. దీనివల్ల విద్య నీకు కూడా కొన్ని నగలిస్తుంది అని తన పక్కన బాగానే నిలబడ్డావు నువ్వు. మీరిద్దరూ ప్లాన్ చేసుకుని ఈ నగలన్నింటినీ నాకు దక్కకుండా మీరిద్దరే పంచుకోవాలని చూస్తున్నారు కదా అనగానే విద్య చాలా గట్టిగా అరిచింది. చాలు వదినా, ఇంక నువ్వు నీ హద్దులు దాటిపోయావు. చిన్నదిన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆవిడ కాళ్ళ కింద ధూళిగా ఉండడానికి కూడా నువ్వు పనికిరావు. మా అందరినీ తను తల్లిలాగా చూసుకుంది స్వప్న వదిన అని చెబుతూ ఉండగానే వినయ్ అక్కడికొచ్చాడు. ఇప్పుడు వినయ్ వంతొచ్చింది. తను అరవడం మొదలుపెట్టాడు. దొంగతనం చేస్తూ దొరికిపోయాక కూడా పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో కనీసం మర్యాద కూడా లేకుండా మాట్లాడుతున్నావా నువ్వు అంటున్న వినయ్ మాటలకి విద్యకి చాలా కోపం వచ్చేసింది. కానీ ఇప్పుడు విద్య చిన్నపిల్లేమీ కాదు. వినయ్ని ధైర్యంగానే ఎదుర్కొంది. విద్య భర్త రాహుల్ ఇంకా అతని పిల్లలు అక్కడే నిలబడి ఉన్నారు. భర్త పిల్లల ముందు తల్లిదండ్రుల ఇంట్లో తనకి అవమానం జరగడం చూస్తే విద్యకి చాలా బాధేసింది. వెంటనే విద్య, అన్నయ్య, నువ్వు ఈ విషయం అర్థం చేసుకుంటే మంచిది. నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడకుండా ఉంటేనే నీకు మంచిది. అమ్మా నాన్నలు నీ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ విషయం అందరికీ తెలుసు. అమ్మ తన నగలన్నింటినీ నీ చదువు కోసమే ఒక్కటొక్కటిగా తాకట్టు పెట్టేసింది. అవి వదిలించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక అవన్నీ అమ్మేసింది కూడా. ఆ విషయాలన్నీ నీకు తెలుసు. నీ చదువు గురించే నమ్మ నాన్న అప్పుల పాలైపోయారు. కనీసం నువ్వు ఈ ఇంటి బాధ్యతలు కూడా తీసుకోకుండా నీ సొంత ఆనందాన్ని నువ్వు చూసుకున్నావు. స్వార్థపరుడుగా నువ్వు మారిపోయావు. ఇంతవరకు నువ్వు ఎప్పుడూ తల్లిదండ్రుల బాధని చూడనే లేదు. నీలాంటి కొడుకుని కన్నందుకు అమ్మా నాన్న ఎంత దురదృష్టవంతులు. నువ్వు నా కోసం ఏమీ చేయకపోయినా పర్వాలేదు, కానీ చనిపోయిన అమ్మ కోసమైనా చెయ్యి. ఇప్పుడు ఈ ఇంట్లో ఇంత గొడవ సృష్టించొద్దు. నీలాంటి వాడికి తల్లి అయినందుకు అమ్మ ఆత్మ కూడా క్షోభిస్తుంది. అమ్మ తన నగలన్నీ నీకోసమే త్యాగం చేసిందని నీకు బాగా తెలుసు. ఇంకా అమ్మకి నగలు ఎక్కడి నుంచి వస్తాయని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు నాతో గొడవ ఎందుకు పెట్టుకుంటున్నావు? నీ భార్య కంటే తెలియదు. తన ఇంటికి కొత్తగా వచ్చింది. తనకి ఇంటి పరిస్థితులు ఏవీ తెలియదు. కానీ నీకన్నీ తెలుసు కదా. కనీసం నువ్వన్నా తనకి చెప్పు, ఇలా ఇంట్లో గొడవలు సృష్టించొద్దని అని కోపంగా చెప్పింది విద్య. అన్నయ్య, నువ్వు ఈ విషయం మర్చిపోవద్దు. అమ్మా నాన్నని నువ్వు ఎంత బాధ పెట్టావో పైవాడన్నీ చూస్తూనే ఉంటాడు. ఆయనకి పక్షపాతం ఏమీ ఉండదు. నువ్వు చేసిన క్రియలకి ఫలితం నీకు తప్పకుండా ఇచ్చేస్తాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వాడుకొని గొప్పవాడివయ్యాక వాళ్ల కష్టానికి విలువంటూ లేకుండా చేశావు నువ్వు. నీ లగ్జరీస్తో నువ్వు బ్రతుకుతూ మా కర్మకి మమ్మల్ని వదిలేశావు. ఈ రోజు నువ్వు నీ భార్య హక్కుల గురించి, అత్తగారి నగల పంపకాల గురించి మాట్లాడుతున్నారా? నీ కూడా కొడుకున్నాడని మర్చిపోవద్దు. రేపు నీ విషయంలో నీ కొడుకు నువ్వు అమ్మా నాన్నల విషయంలో ప్రవర్తించినట్టుగానే ప్రవర్తిస్తే నువ్వు తట్టుకోగలవా? దేవుడు నా మాటలు నెరవేరకుండా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మా నాన్నలు పడ్డ బాధని నేను స్వయంగా దగ్గరుండి చూశాను. అలాంటి బాధ నీకు రాకూడదు అని నేను కోరుకుంటున్నాను అంటూ విద్య మాట్లాడుతూ ఉండగానే వినయ్ విద్య చెంప మీద లాగి పెట్టుకొట్టాడు. రెండో చెంప కూడా పగలకొట్టబోతూ ఉండగా
రాహుల్ వినయ్ చేయి పట్టుకున్నాడు. జరిగింది చాలు. ఇప్పటి వరకు నేను చాలా సహించాను. ఇప్పుడు నా భార్య పైన మీ చెయ్యి పడింది అంటే నువ్వు విద్యకి అన్నయ్య అన్న సంగతి కూడా నేను మర్చిపోతాను అనగానే వినయ్ రాహుల్ కాలర్ పట్టుకున్నాడు. తన అన్నయ్య భర్తని అవమానించడాన్ని తట్టుకోలేకపోయింది విద్య. తన అన్నయ్యని గట్టిగా తోసేసింది. రఘురాం గారు వరండాలోనే నిలబడి అంతా చూస్తూనే ఉన్నారు. అక్కడే నిలబడున్నా కూడా ఆయన మౌనంగానే ఉన్నారు. ఆయనకు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. షాక్ తగిలినట్టుగా ఆయన అలాగే నిలబడిపోయారు. భార్య మరణం వల్ల ఆయన ఆల్రెడీ షాక్లో ఉన్నారు. ఇప్పుడు ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ తండ్రి మౌనం విద్య మనసుని ముల్లులా గుచ్చుతోంది. విజయ్ ఆ సమయంలో ఇంట్లో లేడు. ఉంటే ఈ గొడవంతా ఇంతవరకు రానిచ్చేవాడే కాదు. తనే తన అన్నయ్య వినయ్కి బుద్ధి చెప్పేవాడు. అప్పుడే ఏదో ఒక పని మీద విజయ్ బయటకు వెళ్ళాడు. ఒక రకంగా మంచి పనే జరిగింది. లేకపోతే అక్కడ జరుగుతున్న గొడవకి అన్నదమ్ములిద్దరూ శత్రువులుగా మారిపోయేవారు. విద్య చాలా కోపంగా లాకర్ తాళం విసిరేసి ఆ తాళం విసిరేసింది. ఆ తాళం తన తండ్రి కాళ్ళ దగ్గరికి పడింది. నాకు ఈ నగలేమీ అవసరం లేదు. మీ పెద్ద కోడలికే ఇచ్చుకోండి. అమ్మే పోయాక నాకు ఈ ఇంట్లో ఇంకెవరున్నారు? ఈ డబ్బు మీద నగల మీద నేను ఎప్పుడూ ఆశ పెట్టుకోలేదు. ఆ నగలన్నీ నా పెళ్లి కోసం విజయ్ అన్నయ్య, స్వప్న వదిన కష్టపడి ఎంతో ఆశపడి చేయించారు. అందులోనూ మా అత్తగారు వాళ్ళు పెట్టిన నగలు కూడా ఉన్నాయి. ఈ విషయాలన్నీ వినయ్ అన్నయ్యకు తెలిసినా కూడా తను తను తన భార్య ఆ నగల మీద ఆశపడుతుంటే వాళ్ళనే తీసుకొనివ్వండి. ఈ రోజుతో నేను ఈ ఇంటితో నా సంబంధాలన్నింటినీ తెంచేసుకుంటున్నాను. ఈ రోజు తర్వాత మళ్ళీ నేను నన్ను దొంగ అని నేరం మోపిన ఈ ఇంటికి రాలేను. నా భర్తని ఈ ఇంటి అల్లుడు అనే గౌరవం కూడా లేకుండా అందరి ముందు అవమానించారు. ఇంటి అల్లుడికి ఇంత అవమానం జరుగుతున్నా సరే నాన్న చూస్తూ నిలబడ్డారే తప్ప అడ్డుకోలేదు. ఇక నాకు ఈ ఇంట్లో ఎవరున్నారు? నాకు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. నాకు పుట్టింటితో నా సంబంధం ఈ రోజుతో తెగిపోయింది అని చెప్పి విద్య తన భర్త ఇంకా తన పిల్లల్ని తీసుకొని అత్తమామల ఇంటికి తిరిగి వచ్చేసింది. చిన్న కోడలు స్వప్న విద్యని ఆపడానికి చాలా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ తను ఆగలేదు. ఇది జరిగిపోయేప్పటికి 10 ఏళ్ళయింది. విద్య వెళ్ళిపోయిన తర్వాత రఘురాం గారు చాలా సార్లు విద్యతో మాట్లాడాలని ప్రయత్నించారు. కానీ విద్య ఆయనతో మాట్లాడలేదు. తన పుట్టింట్లో తనకు తన భర్తకి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకొని ఆమె హృదయం పుట్టింటి వాళ్ల పట్ల ద్వేషంతో నిండిపోయింది. చిన్నన్నయ్య విజయ్ ఇంకా కోడలు స్వప్న విద్యని కలవడానికి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తామని ఫోన్ చేస్తూ ఉన్నారు. కానీ విద్య వాళ్ళని ఇంటికి రావడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఈ రోజు అకస్మాత్తుగా చిన్న వదిన స్వప్న నుంచి కాల్ వచ్చింది. విద్య ఫోన్ ఎత్తి మాట్లాడినప్పుడు రఘురాం గారి ఆరోగ్యం చాలా విషమంగా ఉందని స్వప్న విద్యతో చెప్పింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు తను తన తండ్రిని చూడ్డానికి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళబోతోంది. పూణే నుంచి ట్రైన్లో వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. పిల్లలకి పరీక్షలు ఉండడంతో తను వెంటనే బయలుదేరలేకపోయింది. 2 రోజుల తర్వాత రాహుల్ తనకి ట్రైన్ టికెట్లు బుక్ చేశాడు. విద్య ఆ రాత్రంతా నిద్రైపోలేదు. ఆ రాత్రంతా తనకి తల్లి చనిపోయిన రోజు జరిగిన గొడవే పదే పదే గుర్తుకొస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో తన పెద్దన్నయ్య వదిన కూడా ఉంటే వాళ్ళ మొహాలు ఎలా చూడాలో కూడా తనకు అర్థం కావడం లేదు. పదే పదే తన మీద దొంగ అని ముద్ర వేసి తన భర్తని కాలర్ పట్టుకుని అవమానించిన తన పెద్దన్నయ్య వినయ్ సంస్కారం గుర్తుకొచ్చి బాధగా అనిపిస్తోంది విద్యకి. ఆ రాత్రంతా ఇవే ఆలోచనలతో విద్య అసలు నిద్రేపోలేదు. స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత విద్య నేరుగా ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన వెంటనే తన తండ్రి గదికి చేరుకుంది. రఘురాం గారు చాలా బలహీనంగా చాలా నీరసంగా ఉన్నారు. ఆయన కళ్ళు మూసుకునే పడుకుని ఉన్నారు. ఆయన మొహంలో దుఃఖం నిరాశ స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్య ఇంటికి వెళ్ళగానే తన తండ్రిని కౌగిలించుకొని చాలాసార్లు క్షమాపణ చెప్పింది. ఎప్పటిలాగానే రఘురాం గారు విద్య తలపై ప్రేమగా నిమురుతూనే ఉన్నారు. అప్పుడు చిన్న వదిన స్వప్న విద్య కోసం మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. విద్య, మీ నాన్న చాలా రోజులుగా నిన్ను చాలా మిస్ అవుతున్నారు అంటూ తడి కళ్ళతో చెప్పింది. కూతురింటికొచ్చిన ఆనందంలో రఘురాం గారి పెదవులపైకి ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. కానీ ఈ రోజు రఘురాం గారి కళ్ళ నిండా నీళ్లు, గుండె నిండా బాధే ఉన్నాయి.
విద్యని చూసిన తర్వాత రఘురాం గారికి కొంచెం ఊరటగా అనిపించింది. అతను విద్య చేతిని క్షమించమన్నట్టుగా మృదువుగా నొక్కడం ప్రారంభించారు. పర్వాలేదు నాన్న, నువ్వు ఇప్పుడు ఆ విషయాలు ఏమీ ఆలోచించుకో అని చెప్పే ప్రయత్నం చేసింది విద్య. వెంటనే రఘురాం గారు విద్యతో, అమ్మ విద్య, రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయినట్టుగా ఉన్నావు, కాస్త గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో, ఫ్రెష్ అయ్యి ఏదన్నా తిని విశ్రాంతి తీసుకుందువు గాని అని చెప్పగానే విద్య అక్కడి నుంచి లేచి బాత్రూంలోకి వెళుతూ ఉండగా ఒక అబ్బాయి కనిపించాడు. తన తండ్రి పాదాలకి నూనెతో మసాజ్ చేస్తున్నాడు. తన తండ్రికి ఇంత సేవ చేయడం, ఆ అబ్బాయి ఎవరో అనుకుని విద్యకు కాస్త వింతగా అనిపించింది. విద్య చాలా అలసిపోవడం వల్ల తనవేవి పట్టించుకోలేదు. విద్య బాత్రూం నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా తన కాలు జారిపోయింది. తను పడిపోబోతూ ఉండగా అదే అబ్బాయి తనని పడిపోకుండా పట్టుకున్నాడు. అత్త, జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఆ అబ్బాయి నోట్లో నుంచి అత్త అన్న మాట వినగానే విద్యకు వింతగా అనిపించింది. విద్య టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోవడానికి తన గదిలోకి వెళుతూ ఉండగా విజయ్, స్వప్న పిల్లలందరూ తన దగ్గరకు వచ్చారు. అప్పుడు స్వప్న చందు అని పిలిచి, నువ్వు కూడా టిఫిన్ చేసే అంటూ చెప్పింది. చందు వచ్చి టిఫిన్ ప్లేట్ తీసుకొని తన తాతగారికి తినిపించడానికి బయలుదేరాడు. నేను తాతయ్య తిన్నాక టిఫిన్ చేస్తాను పిన్ని అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉండగా విద్య అతని వైపే చూడడం ప్రారంభించింది. స్వప్న విద్యని చూడగానే తన చూపులో అర్థాన్ని అర్థం చేసుకొని, తను చందు, మన వినయ్ అన్నయ్య కావ్య వదినల వాళ్ళ కొడుకు, చాలా మంచివాడు. మీ అన్నయ్య వదిన కూడా ఈ రోజు ఇక్కడికి రావాలి అని అనుకున్నారు, కానీ నీ ముందుకు రావడానికి భయపడి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళిద్దరూ తమ తప్పుని తెలుసుకున్నారు. నీ విషయంలో వాళ్ళు ప్రవర్తించిన తీరుకి, వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. నువ్వు కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడే వాళ్ళకి ఈ విషయం అర్థమయ్యింది. నువ్వు వెళ్ళాక మీ నాన్నగారు వాళ్ళిద్దరిని చాలా మందలించారు, కానీ నీకు అవమానం జరుగుతున్నప్పుడు మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదని నీకు చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత మామయ్య గారు వాళ్ళిద్దరినీ కడిగి పారేసి ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దని ఇంట్లో నుంచి పంపించేశారు. ఆ తర్వాత మీతో మాట్లాడాలని మామయ్య గారు చాలా ప్రయత్నించారు, కానీ నువ్వు అసలు ఫోన్ కూడా ఎత్తలేదు. అందుకే ఉదయాన్నే నీకు ఎదురుపడినప్పుడు కూడా చందు తన గురించి అస్సలు చెప్పలేదు. తన తల్లిదండ్రుల వల్ల నీకు కోపం వస్తుందేమోనని భయపడ్డాడు అని చెప్పగానే వెంటనే విద్య తన తండ్రి వైపు చూసింది. చందు తలుపు వెనకాలే నిలబడి ప్రతిదీ వింటూ విద్య కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. విద్య హృదయం ఆనందంతో నిండిపోయింది. విద్య సైగ చేసి చందుని పిలిచింది. వెంటనే చందు వచ్చి విద్య కాళ్ళ దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, అత్త, నాకింత ప్రేమగల కుటుంబం ఉందని ఇన్ని రోజులు నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను హాస్టల్కి పంపించేశారు. నానమ్మ చనిపోయిన తర్వాత అమ్మ నాన్న అమెరికాలో వ్యాపారం చేసి నష్టపోయారు. ఉన్నవన్నీ పోగొట్టుకొని నడి రోడ్డు మీద నిలబడ్డారు. ఆ తరువాతే నాన్న కుటుంబం యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించాడు. అందుకే మా అమ్మ నాన్న నన్ను ఇప్పుడు ఇక్కడికి పంపించారు. నేను చాలా ఏళ్లుగా ఇక్కడ పిన్ని బాబాయ్తో పాటే ఉంటున్నాను. ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది, ప్రేమ, అభిమానాలు, కుటుంబ విలువలు అన్నీ తెలిసాయి. అమ్మా నాన్నలు తమ తప్పును ఒప్పుకుంటున్నారు. వాళ్ళు నిన్ను చాలా మిస్ అవుతున్నారు. ఒక్క తప్పుకి జీవితాంతం శిక్ష వేస్తావా? మా అమ్మా నాన్నలని క్షమించు. వాళ్ళని క్షమించలేకపోతే వదిలేసే, కానీ నేనేం తప్పు చేశాను, నన్ను కూడా దూరం పెట్టొద్దు అంటూ చెప్పాడు చందు. అంత మనోహరమైన మాటలు విని విద్య కళ్ళల్లో కూడా నీళ్లు ప్రవహించాయి. విద్య చందుని కౌగులించుకుంది. మరుసటి రోజు తండ్రి పరిస్థితి విషమంగా మారడంతో విజయ్ వినయ్కి కాల్ చేసి పిలిచాడు. వినయ్ ఇంకా కావ్య అక్కడికి చేరుకోగానే వాళ్ళిద్దరినీ చూసిన విద్య తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే వినయ్ తన చెల్లెలి చేతులు పట్టుకుని, విద్య, నువ్వు నన్ను క్షమించలేవా? నేను నా తప్పుకి నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను అంటూ అడిగినప్పుడు విద్య ఏమీ మాట్లాడలేకపోయింది. వాళ్ళని అలాగే చూస్తూ ఉండిపోయింది. అప్పుడు కావ్య కూడా విద్య కాళ్ళ మీద పడి, విద్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను చాలా అవమానించాను. నేనిప్పుడు నా హృదయపూర్వకంగా నిన్ను క్షమాపణలు వేడుకుంటున్నాను అని చెప్పగానే విద్య కావ్యని పైకి లేపి కౌగులించుకుంది. పర్వాలేదు, అందరూ తప్పులు చేస్తారు.
ఒక్క పొరపాటు వల్ల రక్త సంబంధాలు ఎప్పటికీ చెడిపోవు. ఈ విషయాలన్నీ చందునే నాకు అర్థమయ్యేలా చేశాడు అంటూ చందుని కూడా దగ్గరికి పిలిచి కౌగిలించుకుంది విద్య. వెంటనే రఘురాం గారు తన చిన్న కోడలు స్వప్నకి సైగ చేయడంతో స్వప్న గదిలోకి వెళ్లి లాకర్ నుంచి నగలన్నీ తెచ్చి వినయ్ చేతిలో పెట్టింది. వినయ్ నగల్ని విద్య చేతికి అందించి చేతులు జోడించి నిలబడ్డాడు. వెంటనే విద్య, ఇది నగల గురించి కాదు, ఆ రోజు నా భర్త రాహుల్ చాలా అవమానం పొందాడు, ఆయనను మీరు చాలా అవమానించారు అంటూ విద్య చెప్పింది. రఘురాం గారు మొత్తం కుటుంబం ఒక్కటైతే చూడాలని చాలా ఆశపడ్డారు. ఆయన బాధాకరమైన కళ్ళతో పిల్లల్ని చూస్తూ ఉండిపోయారిప్పుడు. విద్య కూడా తన తండ్రి ఆశకి కట్టుబడి వినయ్ని క్షమించి తనని కౌగులించుకుంది. ఆ రోజు రాత్రి రఘురాం గారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. వెంటనే విద్య తన భర్త రాహుల్కి ఫోన్ చేసి తండ్రి గురించి అంతా చెప్పింది. రాహుల్ కూడా వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చాడు. రాహుల్ ఇంటికి చేరుకోగానే కావ్య ఇంకా వినయ్లు వచ్చి రాహుల్కి చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. రఘురాం గారి చివరి కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత విద్య ఇంకా రాహుల్ తిరిగి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు, వాళ్ళు బయలుదేరడానికి రెడీ అవుతూ బట్టలన్నీ సర్దుకుంటూ ఉన్నప్పుడు వినయ్ ఇంకా కావ్య మళ్ళీ వచ్చి వాళ్ళని కౌగులించుకొని మళ్ళీ క్షమాపణలు చెప్పారు. నాన్న లేడని ఈ ఇంటికి రావడం మానేయొద్దు, అన్నయ్యలం మేమున్నాం నీకు, ఏ అవసరం వచ్చినా మేమిద్దరం నీకు అండగా నిలబడతాము, మనం ముగ్గురం ఇప్పటికీ కలిసే ఉండాలి అంటూ వినయ్ విజయ్ విద్యతో చెప్పారు. విద్య మౌనంగా తలూపి బరువెక్కిన హృదయంతో తిరిగి వచ్చేసింది. సంబంధాలు తిరిగి అల్లుకున్నాయి, కానీ విద్య గుండెల్లో మాత్రం విషాదం ఇంకా పోలేదు. అన్నయ్య వదిన తన తప్పు తెలుసుకున్నారు, కానీ ఆ రోజు తను పడిన బాధ అవమానాలు ఆమె మర్చిపోలేకపోతోంది. మెల్లమెల్లగా అది కూడా మర్చిపోవచ్చేమో, కానీ సంబంధాలు చాలా సన్నని దారాల్లా ఉంటాయి. తెగిపోతే మళ్ళీ అతకడం చాలా కష్టం అవుతుంది. ఎంత కష్టపడి ముడివేసినా కూడా ఆ ముడిలాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే సంబంధాలు బాంధవ్యాలు తెగిపోకుండా చూసుకోవడం మన కర్తవ్యం అవుతుంది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి.